లేదని. అప్పుడు నేనే చెప్పాను, అమ్మ ఇది ఎందుకో సెట్ అవ్వట్లేదు నాకు. అందుకే బైక్ కొంచెం క్రేజ్ కూడా ఉంటుంది కదా బైక్ రైడ్ చేయాలని. అందుకే మేము బైక్ తీసుకుంటా నేను. బైక్ చేస్తే అట్లీస్ట్ పేమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత నాకు ఆప్షన్స్ కూడా చాలా వస్తుంది. బైక్ ఉంటే ఎక్కువ పేమెంట్ కూడా వస్తుంది. అవుట్డోర్ కాబట్టి మాకు అంత స్ట్రెస్ కూడా ఉండదు. ఏమైనా చేసుకోవచ్చు అని బైక్ ఇప్పించు అని అనేవాడిని. సరే ఓకే అని అప్పుడు నాకు ఇంకా చెప్పాను కదా, అప్పుడు నాకు 18 అయి కంప్లీట్ అయ్యి బైక్ కూడా తీసుకున్న. బైక్ చేసే టైంలో ర్యాపిడో కూడా చేశాను నేను. ర్యాపిడో వెళ్ళి అక్కడ 600 రూపీస్ ఏమో చేసేవాడిని అప్పుడు. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది క్రేజ్ ర్యాపిడోకి, బట్ అప్పుడు అంత క్రేజ్ లేదు ర్యాపిడోకి. సో ర్యాపిడోలో నేను బైక్కి 300 రూపీస్ పెట్రోల్ పెట్టేవాడిని. ఇంకా 300 రూపీస్ అర్న్ చేసేవాడిని. 600 రూపీస్ బైక్కి 300 రూపీస్ పెట్రోల్ పోయేది నేను వెళ్ళే స్పీడ్కి అన్ని. అప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చేది, మళ్ళీ ఆ డస్ట్ మొత్తం వచ్చేది, ట్యాన్ అయిపోయేవాడిని, ఐస్ మొత్తం రెడ్ అయిపోయేది. సో అప్పుడు ఈ 300 కోసం పెట్రోల్కే పోతుంది, ఇంకా 300 రూపీస్ కోసం నేను ఇంత కష్టపడాలా అని సార్ అది కూడా ఆపేశాను. వద్దులే ఇది చాలా చేశారు అసలు చాలా ఏమేమో చేసేసాను వర్క్ సార్ నేను. తర్వాత ఇవన్నీ చూసినప్పుడు నా ఫ్యామిలీ ఫైనల్ గా ఎప్పుడు అదే ఇప్పుడు చెప్తాను అది ఎలా ఎంట్రీ అయ్యానంటే. సో వీళ్ళు మళ్ళీ పిలుస్తున్న షార్ట్కి టైం అంత టైం లేదు.